వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. తెలుగు ఇండస్ట్రీలోకి సంక్రాంతి సీజన్ ఎంత కీలకమో తెలిసిందే. పెద్ద హీరోల తమ సినిమాల్ని పొంగల్కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఏటా సంక్రాంతికి 4-5 సినిమాలైనా రిలీజ్ అవుతూ సినీ ప్రేక్షకుల దాహం తీరుస్తుంటాయి. వచ్చే సంక్రాంతికి ఇంకా 4 నెలలకు పైగా సమయం ఉండగానే అప్పుడే చాలా సినిమాలు ఖర్చు వేసుకుంటున్నాయి. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్ సంక్రాంతికి థియేటర్స్లో రావడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు వాళ్లకు పోటీగా మాస్ మహారాజా రవితేజ సైతం బరిలోకి దిగుతున్నారట. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బాస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి పండక్కి చిరంజీవితో మూవీని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ మూవీకి మన శంకర వరప్రసాద్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 12న ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికే వస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది నెలల క్రితమే ప్రకటించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యంతో వాయిదా పడింది. చివరికి సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం చిరంజీవి, ప్రభాస్ అంజీ, వర్షం సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. అప్పుడు ప్రభాస్ దే పై చేయి అయింది. అప్పుడు ప్రభాస్ చిన్న హీరో కాగా ఇప్పుడు ఇండియాలోనే నంబర్ 1 హీరో అయిపోయాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య సంక్రాంతి పోర్ ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ రేస్ లోకి మాస్ మహారాజా రవితేజ కూడా ఎంటర్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ముందుగానే సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకుని మరీ రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసినా ఇటీవల కార్మికుల సమ్మె కారణంగా కాస్త ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ట్రాక్ ప్రకారం ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలవడం పక్కా అని చెబుతున్నారు. అంతేకాదు జనవరి 13న రిలీజ్ డేట్ కూడా లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో జరుగుతున్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ మూవీకి అనార్కలి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు, త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ ని అఫీషియల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవితేజ ఈ సినిమా కంటే ముందు మాస్ జాతర అనే సినిమా చేశారు. ఇప్పటికే ఆ మూవీ రిలీజ్ కావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మూవీలో రవితేజ సరసన యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోగా మరో సూపర్ హిట్ కోసం ఈ జంట జోడీ కట్టారు. అయితే ఈ మూవీ ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది, కానీ పోస్ట్ పోన్ చేశారు. అక్టోబర్ లో లేదా నవంబర్ లో మాస్ జాతరను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇదే నిజమైతే రవితేజ కేవలం 2 నెలల వ్యవధిలో 2 సినిమాలతో ఫ్యాన్స్ కి డబుల్ సర్ప్రైజ్ ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు.